కానీ వైసీపీలోకి వెళ్ళే నైతికత ఆమంచి కృష్ణమోహన్కి ఎక్కడ ఉంది? నైతికత ఉందండి. వైఎస్ఆర్ విగ్రహాలు పెడుతుంటే అడ్డుకున్నారు, జగన్ పాదయాత్ర చేస్తుంటే అడ్డుకున్నారు. పాదయాత్ర విగ్రహాలు రెండు ఒకేసారిలేండి, ఆ రెండు ఒకటే. ఓదార్పు యాత్ర విగ్రహాలు రెండు ఒకటే. ఓదార్పు యాత్ర చేస్తుంటే కాదండి, ఓదార్పు యాత్ర సమయంలోనే విగ్రహాలు రెండు ఒకటే కంటెస్ట్, సేమ్ కంటెస్ట్. నిన్న రీసెంట్గా జూపూడి ప్రభాకర్ కామెంట్ చేశారు, దాదాపు ఒక 400 మందిని సిద్ధంగా పెట్టుకున్నారు, వైఎస్ఆర్ విగ్రహాన్ని దళితులు పెట్టుకుంటామంటే అడ్డుకున్నారు ఆమంచి కృష్ణమోహన్, ఇలా బెదిరించి రాజకీయాలు చేస్తున్నారు చీరాల్లో అని. ఇప్పుడు జూపూడి గారి గురించి నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. నేను ఆయనలాగా అందంగా నేను మాట్లాడలేను, ఎందుకంటే పాపం ఆయన బాగా చదువుకున్నాడు, నాకన్నా కూడా తెలియగలడు. నేను అసలు ఆ సబ్జెక్ట్ పక్కన పెట్టండి. ప్లస్ అట్ ది సేమ్ టైం మా జిల్లా వాడు కాబట్టి ఏదో చాలా విషయాలు కలుస్తుంటాం, నాకు రెస్పెక్ట్ కూడా ఉంది. వద్దు, నేను అసలు జూపూడి లాంటి వాళ్ళు మాట్లాడిన దానికి నేను అసలు ఆన్సర్ చేయను. నెంబర్ 1. ఒకటి, విగ్రహాల గురించి చెప్తాను. ఒకటే విగ్రహం దగ్గర పెద్ద గొడవ జరిగింది. ఆ రోజున ఆర్ఓబి పక్కన ఒక ముసలమ్మ గడ్డివామి వేసుకుని ఉంటే దాన్ని దౌర్జన్యం తీసేసి అక్కడ విగ్రహం పెట్టాలనుకున్నారు. నేను వేరే ప్లేస్ చూపించాను, దీనికన్నా బెటర్ ప్లేసు 100 మీటర్ల దూరంలో. కాదు, మేము అక్కడే పూజ చేశాము, విగ్రహం పెడతాము అని నేను అపోజ్ చేశాను. అలానే రోడ్ల మీద పెట్టినటువంటి విగ్రహాలు 4, నేను మిగిలిన అబ్జెక్షన్ చేయలేదు. మీరు చెక్ చేసుకోండి. ఓకే, 4 విగ్రహాలు నేను ఇది వద్దని మార్పిచ్చి పెట్టిన ఆ ఒక్క విగ్రహం తప్పితే 2 విగ్రహాలు లేవు అసలు. రోడ్డు నెంబర్ విగ్రహం పెడితే ఎలా ఉంటుందండి? నేను రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు నేను దగ్గరుండి పోస్ట్ మార్టం చేసిన రోడ్ల మీదే ఉంటున్నాయి కదా, డివైడర్ మీద మధ్యలో ఉంటాయండి. ఓకే, నేను పెట్టించిన డివైడర్ మీద. రాజశేఖర రెడ్డి చనిపోతే రాజశేఖర రెడ్డి గారి బాడీ అమ్మటి నేనుండి పిఎం చేయించినండి నేను. ఆయన మీద నైతికత ఏముంది? ఆ రోజు ఏంటంటే ఆ పర్టికులర్ విగ్రహం దగ్గర క్లాష్ వచ్చింది. రెండోది, ఓదార్పు యాత్రలు నేను పార్టిసిపేట్ చేయలేదు. ఎందుకు పార్టిసిపేట్ చేయలేదు అంటే ఆ రోజు నేను ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దాన్ని వ్యతిరేకించింది. నాకు బాగా సన్నిహితంగా ఉండేటువంటి రోషి గారు ముఖ్యమంత్రిగా ఉండమే కదా ఆయన నియోజకవర్గం, నేను 100% కరెక్ట్ ఆ రోజు చేసింది. అంతేగాని రాజశేఖర రెడ్డి గారి విగ్రహం, నేను పెట్టినంత పెద్ద విగ్రహం తర్వాత గడియార సమ్మ సెంటర్లో 7 అడుగులు ఒంగోలులో ఉంటే 7 అడుగులు 2 అంగుళాలు కామేశ్వర విగ్రహం పెట్టాం. మొన్న జగన్ గారు వచ్చి కూడా పాదయాత్రలో దండేసింది కూడా నేను పెట్టిన విగ్రహానికి. మిగిలి చిన్న చిన్న ఎక్కడ పక్కన ఉన్నాయి ఉండవు.